మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కాసిరెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. చక్రి, మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజ్ కాసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా స్వీకరించడం, అట్లాగే ఈరోజు కాసేపట్లో ఈ విచారణ ప్రారంభం కానుంది. అయితే ఒకవైపు సిట్ అధికారులు, అట్లాగే మరోవైపు కాసిరెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ వాదనలో ప్రతివాదనలో కూడా వినిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కాసిరెడ్డికి సంబంధించినటువంటి ఒక అంచనాతో, అంటే ఒక వ్యూహాత్మకంగా కూడా సిట్ అధికారులు ఒక ప్లాన్గా కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను గత ప్రభుత్వంలో లెక్కర్ విషయంలో వసూళ్లకు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కేసు పురోగతిలో ఇతని కోసమే సిట్ అధికారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి అరెస్టు చేస్తా ముందుగానే భావించినటువంటి కాసిరెడ్డి రాజు ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సిట్ అధికారులు కూడా ఇతని బెయిల్ పిటిషన్కి ఇప్పుడు అతని న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించే వాదనలకి ప్రతివాదనలు కూడా సిట్ అధికారులు వాదించే విధంగా కూడా ముందుగానే ప్రిపేర్ అయినట్లు తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వేగవంతం పెంచడం జరిగింది. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అట్లాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు 2 రోజుల క్రితమే విచారణ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. విచారణలో కూడా విజయసాయిరెడ్డి ప్రధానంగా కాసిరెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అతను కనుక అదుపులోకి తీసుకుంటే మాత్రం పూర్తి సమాచారం ఏం జరిగింది ఏంటనేది కూడా పూర్తి వివరాలు కాసిరెడ్డి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సాక్షిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇతను సిట్ అధికారులకు గతంలోనే చెప్పడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డికి కాసిరెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అతను కూడా విచారించడం జరిగింది. అయితే ఇతన్ని మాత్రం విజయసాయిరెడ్డి కంటే కూడా మిథున్ రెడ్డిని చాలా దాదాపు ఒక 10 గంటల వరకు కూడా విచారించడం జరిగింది. ఈ పూర్తి సమాచారం కూడా సిట్ అధికారులకు వీళ్ళిద్దరి నుంచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాసిరెడ్డిని అదుపులోకి ఇప్పటికే 4 సార్లు కాసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 4 సార్లు ఇష్యూ చేసినటువంటి నోటీసులకు అతను స్పందించకపోగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి విచారణ అనంతరం కూడా ఏ విధంగా కాసిరెడ్డి విషయంలో ముందడుగు వేయాలనేది కూడా సిట్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో హైకోర్టులో జరిగే ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తి వివరాలు, అంటే సిట్ అధికారులు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది.